అంజలిదే గొనుమా దేవదేవ గణనాథ మనస్సుతో పూజింతు గౌరి పుత్ర గణనాథ గజముఖ వదన గణపతి దేవా గౌరీ వరసుత గజానన హేరంబాయ బలుతీతాయ కాంతిమతే కుమార గురవే गणपति से तुम सेवा नंदन मंद गरावा अंजलि दे गुनुमा देव देव गणनाथ मनस्सु तो पूजिंतु गौरी पुत्र गणनाथ मुनिजन विनुत मोदक हस्त मूषिक वाहन महादरा शशिधर तनया निनु मरुवनया सदमुल हृदय शुभमुलु बडया मुदमुतो वेडिति देवा దయగని వేగమెరావా. గోమాత పుట్టినటువంటి బిడ్డకు మనం ఈరోజు నందీశ్వరుడు అని పేరు పెడతాం. మనం ఏ విధంగా అయితే దేవతలకు పెడుతున్నామో గోమాతకు దండం పెడితే కూడా బాగా మనకు అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు అంత గొప్ప కార్యక్రమాన్ని మన సురేందర్ చేసినందుకు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అంజలి దే గొనుమా దేవ దేవ గణనాథ మనస్సుతో పూజింతు గౌరి పుత్ర గణనాథ అంజలి దే గొనుమా అంజలి దే గొనుమా అంజలి దే గొనుమా అంజలి దే గొనుమా అంజలి దే గొనుమా. నా పేరు పెండ్యాల సురేందర్. మాది దాసరిపల్లె గ్రామం, మండలం నర్సంపేట, జిల్లా వరంగల్. నేను గత 5 సంవత్సరాల క్రితం మహర్షి గోశాల చింతగట్టు హన్మకొండ నుంచి ఒక లేగదూడను, సంవత్సరంన్నర లేగదూడను తీసుకొచ్చాను. దానిని అల్లారు ముద్దుగా పెంచడం జరిగింది. నాకు 2 కొడుకులు, ఆడపిల్లలు లేనందున ఆడపిల్లలపై ఉన్న ప్రేమతో ఆవును తీసుకొచ్చి, ఈ లేగను తీసుకొచ్చి దాన్ని అల్లారు ముద్దుగా పెంచడం జరిగింది. దానికి గౌరీ అనే నామకరణం చేసి దాన్ని ఎంతో పెంచుకున్నాము. పెంచుకున్న తర్వాత దానికి యుక్త వయసు రాగానే దానికి శమన్ చేయించాము. కట్టు సూది వేయించి దాన్ని గర్భవతి కాగానే 7 నెలలకు దానికి మహత్తరమైన కార్యక్రమం, శ్రీమంతం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరినీ పిలుచుకొని దాసరిపల్లె గ్రామంలో మేము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ 7 నెలలకు చేసిన తర్వాత ఇప్పటి యువతల 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత అనంటే మొత్తం దానికి ఇక్షన్ చేసి ఇప్పటి వరకు 9 నెలల 13 రోజులకు అది పన్నంటి బిడ్డకు జన్మనియడం జరిగింది. దానికి కూడా అదే విధంగా తల్లికి శ్రీమంతం ఏ విధంగా చేశామో ఈ బిడ్డకు కూడా దానికి ఒక పేరు నామకరణం చేసి దాని కూడా కార్యక్రమం చేయాలని మా ఇంటిల్లి పాది మేము నిర్ణయించుకొని మరి పెద్ద గ్రామ పెద్దలని మరి అయ్యప్ప స్వాములను కూడా మనం సహకరించి వాళ్ళ సలహా మేరకు వారి సహకారంతో మేము దాసరిపల్లె గ్రామంలో దానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ పుట్టిన బిడ్డకు, గౌరికి జన్మించిన బిడ్డకు నందీశ్వర్ అనే పేరుతో నామకరణం చేసి ఈ యొక్క కార్యక్రమం గ్రామ పెద్దలు మరియు అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.